తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హెల్తీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్ అనే థీమ్తో బుధవారం మంగళంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు. ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ తల్లులు నవజాత శిశువుల ఆరోగ్యం మరియు మనుగడను పెంపొందించడంపై అలాగే నివారించడం మాతా శిశు మరణాల అవగాహన పెంచడం ఈరోజు ముఖ్య ఉద్దేశమని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా గర్భిణిగా నిర్ధారణ అయినప్పటి నుంచే సురక్షిత డెలివరీ వరకు 9 నెలల పాటు వైద్య పరీక్షలు క్రమం తప్పకుండా చేసుకోవాలని సూచించారు. డెలివరీ సమయంలో చాలా వరకు హై బీపీ వల్ల మరణాలు సంభవిస్తున్నాయని, వైద్య పరీక్షలు ఎప్పటికప్పుడు చేయించుకోవడం ద్వారా కాన్పు సులభతరమవుతుందని తెలిపారు. కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ స్విమ్స్ గైనకాలజీ విభాగంలో అనుభవజ్ఞులైన డాక్టర్లు ఉన్నారని, గర్భిణులు స్విమ్స్లో వైద్య పరీక్షలు చేసుకోవచ్చని, డెలివరీలు మరియు పుట్టిన పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా స్విమ్స్లో అందుబాటులో ఉందని, దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సంవత్సరం యొక్క థీమ్ ఆరోగ్యకరమైన ప్రారంభాలు ఆశాజనక భవిష్యత్తులు అని తెలియజేశారు. పీడియాట్రిక్స్ విభాగాధిపతి డాక్టర్ పునీత్ మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున తల్లులు మరియు నవజాత శిశువుల ఆరోగ్యం మరియు ప్రసూతి మరణాల గురించి అవగాహన పెంచడం జరుగుతోందని తెలిపారు. అలాగే స్విమ్స్ చిన్నపిల్లల విభాగంలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉన్న వారికి ఉచితంగా వైద్య సేవలు అందించబడతాయని తెలిపారు. స్విమ్స్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగ వైద్యులు మరియు నోడల్ ఆఫీసర్ డాక్టర్ టీవీడి ప్రత్యూష కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు. ఈ కార్యక్రమానికి మంగళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సరవంతి, స్విమ్స్ గైనకాలజీ విభాగం డాక్టర్ భార్గవి, పీడియాట్రిక్స్ కమ్యూనిటీ మెడిసిన్ వైద్యులు డాక్టర్ అంజు డి ఆదే, డాక్టర్ రవిశంకర్, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ విశ్వేశ్వరరావు, డాక్టర్ లలిత్, డాక్టర్ భవానీ, డాక్టర్ ఐశ్వర్య, డాక్టర్ నాగార్జున, డాక్టర్ అంజన్ కుమార్, డాక్టర్ బాలాజీ మరియు ఆశా వర్కర్లు, పిహెచ్సి సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి మీరందరూ మాతృమూర్తులందరికీ, తర్వాత స్విమ్స్ వైద్య సిబ్బందికి, ఇక్కడ ఈ సెంటర్లో పనిచేస్తున్నటువంటి వైద్య సిబ్బంది అందరికీ కూడా శుభాకాంక్షలు. మనం స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇక్కడ మన తల్లులలో మన పిల్లల్లో మన రెండు కూడా ఇంకా అధికంగా ఉండడం అనేది మనం చూస్తున్నాం. వాటిని నివారించాలి అని అంటే దాదాపు 100% గర్భిణంలో సరైనటువంటి ఆసుపత్రులకు వచ్చి మొత్తము గర్భిణిగా ఉన్న 9 నెలలు కూడా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండి ఒక సురక్షితమైనటువంటి డెలివరీకి ప్లాన్ చేసుకుంటేనే మనము ఈ తల్లుల మరణాలని తగ్గించి లేకుండా చేయగలిగేటువంటి పరిస్థితి వస్తుంది. కేవలం తల్లుల మరణాలే కాకుండా ఈ పిల్లల్లో కూడా సరైనటువంటి వైద్యశాలలో ఈ కాన్పులు జరగకపోయినట్లయితే వాళ్ళకి అవసరమైన చికిత్స వెంటనే అందక పిల్లల్లో మరణాలు కూడా ఎక్కువగా అవడం బాధ కలిగిస్తుంది. మాతా శిశువు మరణాల సంఖ్య తగ్గడానికి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ అనేక చర్యల్లో భాగంగా ఈ క్లినిక్స్, అవుట్ రీచ్ క్లినిక్స్ నిర్వహించడం జరుగుతుంది. వీటిలో అందరూ రిజిస్టర్ చేసుకొని తర్వాత ఏమాత్రం ఇబ్బంది ఉన్నా కూడా ఆసుపత్రికి వచ్చి అక్కడ మీకు కావాల్సిన మిగతా టెస్టులు అవన్నీ చేసుకొని సరైన టైంలో తీసుకోవాల్సిన వ్యాక్సినేషన్స్ అన్నీ తీసుకొని ఇచ్చిన మందులన్నీ తీసుకొని సురక్షితమైనటువంటి కాన్పుతో మంచి చక్కటి బిడ్డలను కానీ ఆరోగ్యంగా ఉండాలని మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం. దీనికి స్విమ్స్ పద్మావతి మెడికల్ కాలేజ్ తరఫున ఒక వృత్తం వారం ఇక్కడికి రావడం, మమ్మల్ని చూడడము, తర్వాత మేము అందరం కూడా రిజిస్టర్ చేసుకొని డెలివరీస్ స్విమ్స్లో ప్లాన్ చేసుకునేటట్లుగా చేస్తున్నాము. అలాగే మీ ఇళ్ళ నుంచి ఆసుపత్రికి రావడానికి తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ అనేటువంటి వాహన సౌకర్యం కూడా ఉంది.
డెలివరీ అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని మీ ఇంట్లో దింపేసే దాకా కూడా మా స్వీట్స్ పద్మావతి మెడికల్ కాలేజ్ బాధ్యత తీసుకుంటూ ఉంది. ఈ సదుపాయాలన్నీ కూడా సక్రమంగా వినియోగించుకొని చక్కటి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నా. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాసో విజయ్. స్విమ్స్ ప్రొఫెసర్ అరవి కుమార్ గారు అండ్ స్విమ్స్ తరఫున డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ తరఫున ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. మెయిన్గా ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్, అందరికీ మదర్స్ హెల్త్ అండ్ చైల్డ్ హెల్త్ గురించి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి చెప్తారు. సార్ ఈ ప్రోగ్రాంలో మెడికల్ ఆఫీసర్ ఇనీషియల్గా ఈ పిఎస్సిలో ఏమేమి గవర్నమెంట్ స్కీమ్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటి గురించి చెప్తారు. తర్వాత మన స్విమ్స్ తరఫున ఓబీజీ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ భార్గవి మేడం, షీ విల్ బి స్పీకింగ్ ఆన్ మేనేజ్మెంట్ ఆఫ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్. What are the warning signals to the pregnant woman? And followed by from Department of Pediatrics, Dr. Puneet, HOD of Pediatrics. He will be speaking on neonatal care, how to prevent neonatal deaths at the primary level, secondary level and tertiary level. And that will be followed by presentation by Dr. Pratyusha, Associate Professor of Community Medicine, on a national program, RMNCHA, Reproductive Maternal Neonatal Child Health Program. And so this is mainly an awareness program. So స్విమ్స్ తరఫున మా డైరెక్టర్ గారు చెప్పినట్టు ప్రతి వారము మా గైనకాలజీ స్పెషలిస్ట్ వస్తారు గురువారము. అలాగే ప్రతి నెల 9వ తారీఖు వస్తారు. వచ్చి గర్భిణీ స్త్రీలు చెకప్ చేసి ఏమైనా అవసరాలు ఉంటే స్విమ్స్కి రెఫర్ చేసి స్కాన్లు చేయాలన్నా వేరే ఏమైనా ఉన్నా సదుపాయాలు ఇస్తారు. అది కూడా ఫ్రీగా కవర్ అవుతాయి. అలాగే పిల్లల స్పెషలిస్ట్, చిన్న పిల్లలకు ప్రాబ్లం ఉన్నా ఇక్కడ మా పీడియాట్రిక్ స్విమ్స్ నుంచి స్పెషలిస్ట్ వారం వచ్చి పిల్లల్ని ఇక్కడ చూసి అవసరం ఉంటే స్విమ్స్కి రెఫర్ చేసి అక్కడ అన్ని సదుపాయాలు ఇచ్చేలాగా చూస్తారు. సో మీ సహకారము అందరికీ ఇవ్వాలి. ఇది ఒకటి ఈ విషయాలు చెప్తామని. అండ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ and all the faculty of community medicine and mainly the PSC staff, lot of support sir, medical officer and all the ASHA, ANMs and the staff of primary health center. And we also have MBBS students and nursing students so that they are made aware of the importance of World Health Day and National Health Program implementation in India. And thank you sir for your giving your valuable time. Saru హార్ట్ సర్జన్, కార్డియోథొరాసిక్ సర్జన్, ఆయన సర్జరీ ఉంది ఓటీలో, అయినా కూడా ఈ ప్రోగ్రామ్ కోసం ఆయన విలువైన సమయము ఇచ్చి కేటాయించి ఒక 10 నిమిషాలు రాగలిగారు. చాలా థ్యాంక్స్, చాలా